అసలు ఆ పాఠశాలలో ఏం జరుగుతుంది? విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారా? ఇంగ్లీష్ మీడియం పేరుతో పిల్లలకు ఉర్దూ పాఠాలు, నమాజ్ విధానాలు బోధిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు, బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల ఆరోపణ ప్రకారం హిందూ విద్యార్థులకు కల్మా అంటే నమాజ్ ఎలా చేయాలో బోధిస్తూ ప్రతిరోజు గంటపాటు ఉర్దూ క్లాసులు నిర్వహిస్తున్నారని, ఉర్దూ పదాలతో హోంవర్క్ కూడా ఇస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలపై ఒక ప్రత్యేక మత ప్రభావాన్ని బలవంతంగా రుద్దుతున్నారని, ఇది వారి సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకమని బీజేపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ బజరంగ్ దళ్ నాయకులు నేరుగా పాఠశాలకు చేరుకొని యాజమాన్యాన్ని నిలదీశారు. అనంతరం క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థులను స్వయంగా ప్రశ్నించగా విద్యార్థులు చెప్పిన సమాధానాలు అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేశాయి. విద్యార్థుల మాటల ప్రకారం ప్రతిరోజు ఉర్దూ క్లాసులు నిర్వహిస్తున్నారని, నమాజ్ ఎలా చేయాలో కూడా తమకు నేర్పుతున్నారని విద్యార్థులు వెల్లడించినట్లు సమాచారం. ఇంగ్లీష్ మీడియం పేరుతో ఉర్దూ బోధన ఎందుకు? అసలు పాఠశాలలో ఏం జరుగుతుంది అంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్హెచ్ఓ సత్యనారాయణ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం తహసీల్దార్ కూడా పాఠశాలకు చేరుకొని విద్యార్థులను స్వయంగా విచారించారు. విద్యార్థుల నోట్బుక్స్ను స్వాధీనం చేసుకొని క్లాస్ వర్క్, హోంవర్క్ను ఆయన నేరుగా పరిశీలించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన తహసీల్దార్ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి వాస్తవాలు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. తమ పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటూ తమ సంస్కృతి సాంప్రదాయాలపై విషం చిమ్మే విధంగా ప్రవర్తిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకొని భరత్ చంద్ర పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అది ఎన్ని రోజుల నుంచి ఉందో అని చూద్దాం. అంటే ఒక్కటి ఈ స్కూల్లో మనం ఈ సిస్టమ్ తీసుకురావాలంటే అంటే ఎందుకు మీరు దీన్ని ఎంకరేజ్ చేయాలని దీన్ని ఎంకరేజ్ ఎవరున్నారు? తెలియకుండా చేస్తున్నారు. అచ్చులు వాళ్ళు చదువుతున్నారు. ఇప్పుడు పిల్లలు బలవంతంగా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా భరత్ చంద్ర అనే 2 పాఠశాలలు భవిష్యదర్శిని 1 నుంచి 7వ తరగతి వరకు, భరత్ చంద్ర అనేది 8th నుంచి 10th వరకు పర్మిషన్స్ ఉన్నటువంటి పాఠశాలలు 2 కూడా ఒకే ప్రిన్సిపల్స్లో నిర్వహిస్తున్నారు. ఈ పాఠశాల మీద కొన్ని అలిగేషన్స్ రావడంతో గౌరవ సబ్ కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు సూచన మేరకు నేను ఇక్కడికి రావడం జరిగింది. వారితో కలిసి, పోలీసు వారితో కలిసి విచారణ నిర్వహించినప్పుడు ప్రిలిమినరీగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే 1 నుంచి 5వ తరగతి లోపున్న పిల్లలకి అనుమతి లేకుండా, ఎటువంటి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి అనుమతులు లేకుండానే ఉర్దూ లాంగ్వేజ్ని నేర్పినట్టుగా నాకు తెలిసింది. దాంట్లో ప్రిన్సిపల్ గారికి కూడా ఈ విషయం తెలిసినప్పటికీ అతను కూడా సహకరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది. సో ఆర్మూర్ పోలీస్ సిబ్బందికి సూచించేది ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా విచారించి, అదేవిధంగా దీనికి బాధ్యులైనటువంటి ఈ మేనేజ్మెంట్ వారి మీద కూడా చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా స్కూల్లో చిన్న పిల్లలు, మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు కాబట్టి ఇక్కడ వారికి ఇబ్బంది కలిగేటట్టు ప్రవర్తించకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి పౌరులను కూడా కోరుతున్నాం.